అంటే ఆయన వల్ల వ్యవస్థ అండి. ఒక ఏపీ పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఒక వ్యవస్థ ఒక సమగ్రతని ఆ వ్యవస్థ ఒక పేరుని కాపాడాల్సిన బాధ్యత పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. రేపు జరగరాంది ఏమైనా జరిగి ఉంటే నిన్న సభ ఎందులో ఎవరు, ఎందుకంటే మీకు అవునా కాదన ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఆయనకి తర్వాత తలెత్తిన వివాదం తర్వాత కొన్ని అవాంఛనీయ శక్తులు ఆ పేర్లు కూడా తీయరు. వాళ్ళు ఏ రకంగా ప్రేరేపించారు ఏంటి అని నిన్న హౌస్ మోషన్ అన్ని వివరించడం జరిగింది. దానికి అనుకూలంగా హైకోర్టు కూడా ఏం తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు సభ ఎవరెవరైనా పెట్టుకోమనండి కాదు, ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోమనండి ఉపసంహరించుకోపోనియండి, అది కూడా సరే ఓకే. కానీ ఏంటి అంటే అల్టిమేట్లీ టైమింగ్ అండ్ మోర్ ఓవర్ రాష్ట్రంగా మీకు లా అండ్ ఆర్డర్ కాపాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మునావర్ లాంటి వ్యక్తులే తెలంగాణ సమాజంకు సభ పెట్టిపోయినారు. వాళ్ళని మనం ఏం ఆటంకులు శాంతి భద్రతలు కాపాడడం పంపించడం. కానీ ఈయనకేంటంటే డెఫినెట్లీ ఆయన వ్యవస్థ, ఆయన ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు చాలా కూల్ గా ఆయన ఎక్కడ కూడా ఆయన తగ్గించకుండా ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఎవరు ఎక్కడికైనా లేచి ఎక్కడైనా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అవునన్న కారణం పీఆర్పీలో ఉన్నప్పుడు 2 సీట్లు వచ్చాయి తెలంగాణలో, ఒకటి నిజామాబాద్ లో ఒకటి ఆదిలాబాద్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉపయోగ ప్రచారం చేశారండి. అప్పుడు అబ్జెక్షన్ చెప్పినాము, అందరూ స్వాగతించినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన వచ్చి ఆయన సన్మానించినప్పుడు అందరూ స్వీకరించినాం. పవన్ కళ్యాణ్ గారు కొట్టగట్టుకెళ్తా అన్నప్పుడు అంతే ఆహ్వానించినాం, అంతే 99 టీవీలో ఎంతే మాట్లాడుకున్నాం ఇట్ల గురించి. ఇప్పుడే ఎందుకు వస్తుంటే కొంతమంది థర్డ్ పార్టీలు దీని వల్ల లాభపడాలనుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీల పేర్లు కూడా మనకు అవసరం లేదు. భయం ఎందుకండి చెప్పండి. థర్డ్ పార్టీ పేర్లు చెప్పడానికి భయం ఎందుకు? మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేసులు పెడతారు, మీకు ఏదైనా సాధ్యమే. ఇక్కడ చెప్పండి, ఆ పేర్లు చెప్పండి, మీకు ధైర్యం ఉంటే. లంచ్ మోషన్ ఉందని చెప్తున్నాం. ఆ ఒక ఎపిసోడ్ సోషల్ మీడియా అయిన తర్వాత అది తీయకూడదు కాబట్టి ఆ అయిన తర్వాత ఏ రకంగా అవాంఛనీయ శక్తులు సెంటిమెంట్ ప్రేరేపిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ పోతుందని మనం చూడలేమండి. ఏదైనా చూడగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, డెఫినెట్ రాజకీయం చేస్తున్నారు. కానీ ఒక్క విషయం నేను అడుగుతాను, 99 సాక్షిగా తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడున్నారు? అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద పెడతారు. హరీష్ రావు గారు ఎక్కడ? మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా వద్దు. హరీష్ రావు గారు దీనిపై ఏం స్పందించారు? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక లైన్ అనేది అందరికీ తెలుసు. ఆ లైన్ లో మీకు హింట్ కూడా ఇచ్చారు. దీనికి అనుకూలంగా మీరు అనలైజ్ చేయండి, మీకు రూట్ దొరుకుతుంది. ఎందుకు చెప్తానంటే ఏదో మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ గారికి అప్రూవ్ అయ్యాలా, లేదా ఇంకొకరి పైన వేయాలని కాదు. అల్టిమేట్లీ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరపు నిలబడుతుంది. కానీ పక్క రాష్ట్ర వాళ్ళు ఈ రాష్ట్ర వాళ్ళు అని వాళ్ళ అనే పరిస్థితులు కొంతమంది తీసుకొచ్చుకుంటున్నారు. అవి మంచిది కాదు. ఎవరు తీసుకొచ్చుకుంటున్నారు చెప్పండి. మీరు మొహమాటాలు ఎందుకు చెప్పండి, ముసుగులో గుద్దులాట ఎందుకు చెప్పండి. ఎవరు తీసుకొస్తున్నారు? ఆయన ఎవరి ట్రాప్ లో ఉన్నారు, మీరు ఎవరి ట్రాప్ లో పడ్డారు? మీరు క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను 2 మాటలు అన్నా, తెలంగాణ బీజేపీ లైన్ ఏంటి దీంట్లో, అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు ఎక్కడ? ఈ 2 మాటలు నాకు జవాబు చెప్పండి వాసుదేవ్ గారు. ఫర్దర్ గా మనం మీకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే ఫిజిక్స్ ఆన్సర్ రాస్తారేందండి? మిమ్మల్ని అడుగుతున్నది, మిమ్మల్ని మీరు ఎవరి ట్రాప్ లో పడ్డారని అడుగుతున్నా. మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నాం మనం. ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏం వేయట్లేదు, క్వశ్చన్ పజిల్ లేదు. వెరీ క్లియర్. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్న పార్టీ స్టాండర్డ్ బీజేపీది. హరీష్ రావు గారు ఎవరైతే ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున స్టాండర్డ్ ఫర్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు స్టాండర్డ్ మొత్తం ఫ్లోర్ లీడర్ కి. ఏదన్నా సరే ఒక ఓపెన్ గా అడుగుతున్నాం. ఇంత క్లియర్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి కదండి. ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకు ఆ వ్యవస్థతో మాట్లాడడం, దానికి అనుకూలంగా వాళ్ళు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే మేము జన సైనికులను ఎక్కడ విమర్శించడం లేదు, జనసేనని విమర్శించడం లేదు, పవన్ కళ్యాణ్ విమర్శించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కొన్ని అదృష్టమైన శక్తులు. నేను ప్రశ్న అడుగుతాను కృష్ణతేజ్ గారు, నేను ప్రశ్న అడుగుతాను. తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్లు ఏమైనా కావాలండి? మీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. అందుకే అన్నా ఇప్పుడు పాస్పోర్ట్ కాదు ఇది డెఫినెట్లీ తెలంగాణ అనేది పక్క రాష్ట్రం. తెలంగాణ అనేది 29వ